కదా కూర్చోండి కాపీ రాదా కూర్చోండి ఎల్లుండి 24వ తేదీ వెంకటాపురం గ్రామంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. పరిటాల రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు ఆనాటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలను ఎదిరించడానికి ఆనాటి పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పరిటాల రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈ జిల్లాలో నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అండగా నిలబడి తెలుగుదేశం పార్టీని ఒక విజయ బాటలో నడిపించి 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసిన ఘనత పరిటాల రవీంద్ర గారిది. తెలుగుదేశం అనేక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా ఉంటూ అనేకమైనటువంటి వేల సంఖ్యలో పెళ్ళిళ్ళ కార్యక్రమాలు కూడా మరి వెంకటాపురం గ్రామంలో తిరుమల దేవస్థానంలో పెళ్ళిళ్ళు కూడా చేయడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ మరి పెళ్ళిళ్ళ కార్యక్రమాలు కానీ వారు జరిపించడం జరిగింది. అలాంటి నాయకుడిని ఉన్నపలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంలోనే హతమర్చడం అనేది మరి ఆనాటి పరిస్థితుల్లో ఆ హత్య జరిగిన తర్వాత రాష్ట్రమంతటా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఏ విధంగా స్పందించారో మనమంతా చూసాం. ఎందుకంటే ఒక మంచి ప్రజానాయకుడిని హతమరిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా మరి అందరూ కూడా ఆ రోజే చూడడం జరిగింది. ఇప్పటికీ 20 ఏళ్ళు ఆయన భౌతికంగా మాకు దూరమైన ఆయనకు చిరస్మరణీయంగా ప్రజల్లో ఉన్నారు. ఎందుకంటే 20 ఏళ్ళు గడిచినా ఆయన జయంతి సభలు కానీ, వర్ధంతి కార్యక్రమాలు కానీ, జయంతి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఎంతోమంది మరి హాజరు కావడం, వారు నివాళులు అర్పించడము, మరి ఇంత ప్రజాదరణ కలిగి ఉన్న నాయకుడిని ఈ రాష్ట్రంలో మరి ఎక్కడ కూడా ఎవరు కూడా చూసినారో అంత విజయవంతంగా, అంత ప్రజలందరూ కూడా అంత ఆదరణ ఉందంటే, ఇప్పటికి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక మంచి ప్రజానాయకుడిగా ఆయనకు ఉంది కాబట్టే మరి ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి. కాబట్టి రేపు 24వ తేదీ ఎల్లుండి 24వ తేదీ జరగబోయే వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవనీయులు పరిటాల వారి తనయుడు ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారి నాయకత్వంలో మరి ధర్మవరం నియోజకవర్గం ముదుగుబ్బ, తాడిమేరి, బత్తలపల్లి, ధర్మవరం మండలం, ధర్మవరం టౌన్ నుండి అత్యధికంగా ఈ వర్ధంతి కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి కార్యకర్తలందరినీ మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా పరిటాల శ్రీరామ్ గారి నాయకత్వంలో మరి అందరూ కూడా అక్కడికి వెంకటాపురం వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అందరూ కూడా మరి భోంచేసుకొని అందరూ కూడా రావాల్సిందిగా, అందరూ కూడా తరలి రావాలని, ఈ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం. గ్రామాల్లో సమస్యలు తీరే పరిస్థితి ఉండేది. వెనుకబడిన అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి కరువు కాటకాలు అయితేనేమి,
దౌర్జన్యాలు అయితేమి, డకాయితులు అయితేమి, వీటినన్నింటినీ ఎదుర్కొని పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక్క పరిటాల రవి అని చెప్పేదానికి ఎలాంటి సందేహము లేదు. పరిటాల రవి గారికి రాజకీయం అనేది ఒక ఆలంబన అయితే, ఆయన నిరంతరము అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం కాబట్టి జిల్లాను గురించే ఆలోచించేవాడు. ఈ ఆలోచనలోనే అనంతపురం జిల్లా తాగునీటి సమస్య గ్రామాల్లో అత్యధికంగా ఉంటే మేమందరం కలిసి ఒకరోజు శ్రీ సాయిబాబా గారిని కలవడము, ఆయన కూడా మా అందరి విజ్ఞప్తిని మన్నించి అనంతపురం జిల్లాకు సాయిబాబా నీటి పథకాన్ని మంజూరు చేసేదానికోసం ఒక మంచి సందేశాన్ని ఇచ్చి దాన్ని అమలు చేసిన దాంట్లో పరిటాల రవి గారి పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. అలాగే అనంతపురం జిల్లా ఎప్పటికీ కరువు ప్రాంతం కాబట్టి కృత్రిమ వర్షాలు కురిపించాలంటే ఆయన మమ్మల్ని అందరినీ ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క హిల్ ప్రాంతాన్ని, కొండ ప్రాంతాన్ని ఎంచుకొని ఆ భాస్వరము పొగబెట్టి మేఘాలకి వర్షించేటట్లుగా ప్రయత్నం చేసే దాంట్లో కూడా ఆయన చొరవ మరవలేనిది. అలాగే పెళ్ళిళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో చాలామంది వెనుకబడిన తరగతుల వాళ్ళంతా వారి పిల్లలు చేసుకోలేని కరువు పరిస్థితుల్లో వేలాది మంది ఆడపిల్లలకు మగపిల్లలకు పెళ్ళిళ్ళు చేసినటువంటి ఘనత ఈ పరిటాల రవి గారికే దక్కుతుంది. అందుకోసమే ప్రజల్లో జీవించాడు కాబట్టి ఈరోజు 20 సంవత్సరాలైనా కూడా అసలు మనం అక్కడ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎవరు పెద్ద నాయకులేం కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ రకాలైనటువంటి మనుషులు వచ్చి వర్ధంతిని అంత జయప్రదం 20 సంవత్సరాలైనా అంత జయప్రదం చేస్తున్నారంటే ఆయనకు గొప్పతనానికి ఒకసారి హ్యాండ్సప్ చేయొచ్చు. కాబట్టి అందరూ ఆయన ఆశయాల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం అంటే ఏంటి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేటువంటి నిర్ణయాలన్నింటినీ అందరూ పుణికిపుచ్చుకొని ఈ జిల్లా అభివృద్ధికి అందరూ ఆయన అడుగుజాడల్లో పయనించాల్సిందిగా మేమందరం ఆయన్ని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఏదో మారుమూల గ్రామంలో జన్మించి వాళ్ళ పేద కుటుంబాలను, పేద రైతులను, వారి కోసము వాళ్ళ తండ్రి తాతలు కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో, వాళ్ళను పైకి తేవాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు పరిటాల రవి గారు ఒక సింహంలో బయటకు వచ్చి ఈ దౌర్జన్య పరుల పాలిట ఒక సింహ స్వప్నమై ఆ రోజు ఎంతోమందిని ధర్మారంలో తెలుసు మీకు 1989 నుంచి 94లో ఏం జరిగిందో ఎవరు కూడా ధర్మారంలో తిరిగేకి లేదు, రెండో సినిమాకి పోయేకి లేదు. అలాంటి దౌర్జన్యాలను ఎదుర్కొని మరి ఈ ధర్మవరం పట్టణానికి ఎంతో మరి సేవ చేసి ప్రజలను ఆదుకొని మరి ధర్మవరం పట్టణంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ఈరోజు. ఎందుకంటే ఆ రోజు ఎంతోమంది దౌర్జన్యాలు చేసి ఆస్తులు పీక్కొని మరి వీళ్ళ ఆడవాళ్ళు కూడా బయటికి రాని పరిస్థితుల్లో ఆయన ఒక రాజకీయంగా ఒక అవతారం ఎత్తి ఆ రోజు ఈ దుష్ట శక్తులను అందరినీ కూడా అరచివేయడం జరిగింది. మరి మేమందరం కూడా ఆయన ఎన్నోసార్లు ఆయన్ను హత్యా ప్రయత్నం చేయాలని కూడా మేము ముందరుండి ఆయన దగ్గర ఉన్నాము. ఒకసారి పార్టీ ఆఫీసులో ఆయన మీద దాడి సినిమా తీసేటప్పుడు 97లో శ్రీరామలయ్య సినిమా తీసేటప్పుడు 97లో మన పెద్ద కారు బాంబు పేలి దాదాపు 30 మందికి పైన అసువులు బాసిరి. మరి ఆ రోజు కూడా మేము దగ్గరే ఉన్నాము, అన్నయ్య దగ్గరే ఉండి మరి అలాంటి వ్యక్తికి మరి ఎంతో కొంచెంలో త్రుటిలో తప్పిపోయింది. ఆ రోజు కూడా సుమారుగా దెబ్బలు తగిలి ఆ రోజు కూడా మరి ఆయన్ని హతమార్చేదానికి ప్రయత్నం చేసినారు. మరి అదేవిధంగా మరి ఈడ ఆయన్ను ఎంతోమంది అప్పుడు కాంగ్రెస్ గూండాలు ఎంతోమంది ఆయన్ను నిలువరించకపోతే ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ అనేది బతకదు, ఇంకా మనం ఇంట్లో కూర్చోలా, మనము ఆయన ఉంటేనే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో కానీ
ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో కానీ జిల్లాలో బలోపేతమవుతుందని ఆయన చూసి ఆ రోజు వీళ్ళంతా కూడా దౌర్జన్య పాలట సింహ స్వప్నమై వారందరి గుండెల్లో ఈరోజు స్థిరస్థాయిగా నిలిచిపోయి మరి వారందరినీ కూడా ఈరోజు మనందరినీ కూడా కాపాడడం జరిగింది. ఎందుకంటే ఆర్మాలు కానీ ఇక్కడ జరిగే ఇది కానీ అంటే రాజకీయ పరిటాల రవి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఎనలేని తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేసి మన తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఆ రోజు ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసే పరిస్థితులు లేవు కాబట్టి ఆ రోజు వారందరికీ కట్టడి చేసి ఆ విధంగా కట్టడి చేసి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నిలబెట్టడము. ఆయన 2 దశాబ్దాల క్రితం మరి మరణించినా కూడా ఈరోజు కూడా మన గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయి ఈరోజు అందరి మదిలోనూ ఈరోజు స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అది పరిటాల రవీంద్ర గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన ఇన్ఛార్జి యువత నాయకుడు మరి పరిటాల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో రేపు మన్నాడు జరగబోయే 24వ తేదీ వర్ధంతిది 20వ వర్ధంతిది కార్యక్రమానికి జిల్లాలోనే కాక రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అందరూ విచ్చేసి మన నియోజకవర్గం నుంచి అత్యధికంగా మరి మనం పోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మమ్మల్ని అందరినీ కోరుకుంటూ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.